హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన మొహంలో చిరునవ్వులు నిండినాయి దీనికి అంతటికి కారణం ఏంటంటే ఢిల్లీ పెద్దలు కరుణించి కటాక్షించి ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం వరుసగా అమిత్ షా జేపీ నడ్డా ఇతర బీజేపీ పెద్దలతో సుదీర్ఘంగా ఆయన భేటీ అవ్వడం కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది అయితే చంద్రబాబు సహజ ధోరణి సహజ శైలితో కూడిన కన్నింగ్ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి బాగా తెలిసిన బీజేపీ పెద్దలు ఇప్పుడు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి భుజం మీద తుపాకీ పెట్టి చంద్రబాబును కాల్చే ప్రక్రియను మొదలుపెట్టినట్టు తెలుస్తుంది ఇందులో భాగంగా పొత్తు కోసం ఈయన వెంపర్లాడుతున్న తీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం దానికోసమే సుమారు 57 సీట్లలో ఇప్పటిదాకా టికెట్లు ప్రకటించకపోవడం అభ్యర్థులను ప్రకటించకపోవడం మనం గమనించాం ఈ నేపథ్యంలో అంటే ఆ సీట్లలో బీజేపీ ఏం కోరుతుంది ఏవి కేటాయించాలన్నది కూడా వాళ్ళనే డిసైడ్ చేసుకునేలాగా చంద్రబాబు ఆప్షన్ ఇచ్చినట్టు తెలిసింది అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉండగానే దగ్గుబాటి పురంధరేశ్వరికి కాల్ చేసి కొన్ని క్వశ్చన్స్ సంధించినట్టు తెలిసింది అవేంటంటే అసలు చంద్రబాబును మనం నమ్మొచ్చా ఆయన ఆఫర్ చేస్తున్నట్టు 8 పార్లమెంటు 11 అసెంబ్లీ స్థానాలు ఇస్తానని చెప్పి మనకు ఆఫర్ చేస్తున్నాడు ఆ సీట్లు మనకు సరిపోతాయా ఆయా సీట్లలో మనకు అసలు అభ్యర్థులు ఉన్నారా వాళ్ళను గెలిపించుకునే సత్తా మనకుందా అసలు టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే జరగబోయే పరిణామాలు ఏంటి మనకు ప్లస్సా మైనస్సా లాంటి క్వశ్చన్స్ను కూడా సంధించినట్టు తెలుస్తుంది వీటితో పాటే ఇప్పుడు చంద్రబాబు ఏదైతే ఆఫర్ ఇస్తున్నాడో 8 పార్లమెంట్ సీట్లు 11 అసెంబ్లీ సీట్లు వీటికంటే ఇంకా ఎక్కువగా మనకేమైనా గెలిచే అవకాశం ఉందా ఇంకా ఏ సీట్లను మనం డిమాండ్ చేయవచ్చు ఇంకా ఏమైనా ఎక్కువగా తీసుకునే అవకాశం ఉందా అని చెప్పి మరో క్వశ్చన్ కూడా పురంధరేశ్వరిని అడిగినట్టు తెలుస్తుంది ఇకపోతే గతంలో చంద్రబాబు నాయుడు చాలా కన్నింగ్ వ్యవహారాలు బీజేపీ చూసింది తట్టుకొని నిలబడింది ఒకానొక దశలో అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉనికి లేకుండా పోవడానికి కారణం చంద్రబాబే అన్న ఒక భయాందోళన అయితే ఆ ఢిల్లీ బీజేపీ పెద్దల్లో ఉన్న మాట వాస్తవం ఈ నేపథ్యంలో అసలు టీడీపీ ఓట్లు బీజేపీకి షిఫ్ట్ అవుతాయా లేవా పొత్తు పెట్టుకుంటే అన్నది మరో క్వశ్చన్ ఆమెకు సంధించిన క్వశ్చన్ అనమాట అలాగే గతంలో చంద్రబాబు నాయుడు అంటే కన్నింగ్ వ్యవహారాలు తెలిసి పొత్తుకు బీజేపీ నేతలు ఎంత మాత్రం సిద్ధపడలేదు అయితే తానే స్వయంగా బీజేపీ నేతలకు మీరు అడిగినన్ని సీట్లు ఇస్తాం వాళ్ళని గెలిపించే బాధ్యత కూడా నాదే ప్రచారం కూడా నేనే స్వయంగా చేసి గెలిపిస్తానని చెప్పి గతంలో ఆఫర్ చేసిందనమాట అయితే ఇప్పుడు ఆయన చెప్తున్నట్టు 8 పార్లమెంట్ సీట్లు 11 అసెంబ్లీ సీట్లు ఇచ్చి అందులో ఈయన గెలిపించే అవకాశం ఉందా అసలు చంద్రబాబు వైఖరిని అసలు చంద్రబాబు నైజాన్ని మనం నమ్మొచ్చా లేదా అన్నది కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది ఇకపోతే పొత్తు తర్వాత మీ బావగారికే మన పార్టీని అప్పగిద్దామా మన పార్టీ స్టార్ క్యాంపెయినర్ కూడా ఆయనే కాబట్టి ఆయనకే అప్పగిద్దామా ఎందుకంటే గెలుపు బాధ్యతలు అన్నిటి కూడా ఆయనే తీసుకుంటా అంటున్న నేపథ్యంలో మనం ఎందుకు రిస్క్ చేయడం ఆయనకే పార్టీ బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుంది కదా అని చెప్పి పురంధరేశ్వరితో ఆరాధించినట్టు తెలిసింది అలాగే పొత్తు కారణంగా 3 పార్టీల జెండాలు అంటే ఒకవైపు టీడీపీ మరోవైపు జనసేన ఇంకొక వైపు బీజేపీ 3 జెండాలు కలిస్తే జనంలో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటుందా పొత్తు వల్ల అంటే అన్ని పార్టీల ఓట్లు అభ్యర్థి ఎవరైనా కానీ ఒక పార్టీ ఓట్లు ఇంకో పార్టీకి మెర్జ్ అవుతాయా లేదా అన్నది కూడా ఆరాధించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆమెను అంటే ఒక డెడ్ లైన్ పెట్టి పర్టికులర్ అవర్స్లో మీరు వీటన్నింటికి సమాధానం చెప్పాలి దాని తర్వాతనే మనం పొత్తుకు సంబంధించి ముందుకెళ్ళగలమని చెప్పి ఎందుకంటే ఆమె ఏపీ బీజేపీ బాధ్యురాలు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు కావడంతో ఒకసారి ఆమె వర్షన్ విన్న తర్వాత పొత్తుల గురించి ముందుకు వెళ్దామని చెప్పి జేపీ నడ్డా స్వయంగా ఫోన్ చేసినట్టు తెలుస్తుంది ఇక ఈ అంశానికి సంబంధించి ఎక్కడ అంటే బయటి పేపర్లలో ఎక్కడ రాలేదు ఓన్లీ మైరా మీడియాకి మాత్రమే ఎక్స్క్లూజివ్గా తెలిసిన విషయం ఇది ఇకపోతే ఈ ఢిల్లీ పొత్తులకు సంబంధించి మన గులపత్రికల్లో ఏం రాసుకున్నారన్నది ఒకసారి చూద్దాం కలిసి గెలిపిద్దాం కీలక దశకు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు చంద్రబాబు పవన్తో అమిత్ షా నడ్డా భేటీ అసెంబ్లీలో గెలవడం మీకు ముఖ్యమే మాకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వండి 370 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నాం అమిత్ షా నడ్డా ప్రతిపాదన 4 ఎంపీ 6 అసెంబ్లీలో గెలుపు పక్కా ఇంకా ఎక్కువైతే వైసీపీకి ఆయాచిత లబ్ధి మనసులో మాట చెప్పిన చంద్రబాబు ఎన్డీఏలో చేరికపై సుముఖత సో పొత్తుకు సంబంధించి బీజేపీ నేతల్లో చాలా పిచ్చ క్లారిటీతో ఉన్నారు ఈయన ఎగేసుకొని పోయి మీరు మాతో పొత్తు పెట్టుకోండి అని చెప్పి రకరకాల ఆఫర్లు ఇస్తున్నా కూడా ఇప్పటిదాకా
బీజేపీ స్టేబుల్గా స్టడీగా నిలబడడానికి కారణం ఏంటంటే 2004లో కావచ్చు, 1999లో కావచ్చు, ఆ తర్వాత 2009లో కావచ్చు, 2014లో కావచ్చు, మొన్నటికి మొన్న 2019లో ఏం చేసిండో చంద్రబాబు నాయుడు అన్ని కళ్ళ ముందర ఉన్న నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబుకు ఛాన్స్ ఇవ్వద్దని చెప్పి వాళ్ళు చాలా స్టడీగా నిలబడి ఉన్నారు. ఇక మన కులపత్రికలో ఏం రాస్తున్నారంటే కలిసి గెలుద్దాం, నీ బోగడా పోతుతో ఆంధ్రప్రదేశ్లోని 25 సీట్లలో బీజేపీకి ఎన్ని వస్తాయన్నది వాళ్ళకు ఒక అంచనా ఉంది. కలిసి గెలుద్దామంట. ఎవరు గెలిచేది? ఇది కథ. ఇక మన ఛానల్లో కూడా ఎట్లా ఊదర కొడుతున్నారంటే చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత తెలుగుదేశం జనసేన కూటమికి తగలకుండా ఉండాలి అంటే 3 ప్రతిపాదనలు చేశారు. ఇందులో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి చెప్పాలి. నెంబర్ 2 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేశారు అని చెప్పారు. అలాగే ఇంకా మాకు సీట్లు ఎన్ని వచ్చినా కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా చేయాలని చెప్పి ఇంకా వీళ్ళు దిక్కుమాల సుధీకరణలు చెప్తుంటారు కదా. ఇట్లా ఉంటాయన్నమాట వీళ్ళ ఎలివేషన్స్. నిజానికి ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళి ఆయన నడుము బెండ్ చేసి చేతులు కట్టుకొని వాళ్ళు చెప్పింది తినడానికి పోయిండు తప్ప ఈయన పోయి డిమాండ్లు చేసేంత సీను దృశ్యం అక్కడ లేదు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ స్కాము, ఓఆర్ఆర్ స్కాము, ఇట్లా నానా రకాల స్కాము. రీసెంట్గా హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఏకంగా అంటే ఐఎంజీ భారత్ అనే ఒక సంస్థకు అపధర్మ ముఖ్యమంత్రిగా ఉండి ఏకంగా 850 ఎకరాలను రాసిచ్చేసిన దిక్కుమాలిన పాలకుడు చంద్రబాబు నాయుడు. ఆ కేసు ఇప్పుడు సిబిఐకి ఇవ్వాలా లేకపోతే మీరే ఎంక్వైరీ చేస్తారా అని చెప్పి తెలంగాణ హైకోర్టు గడ్డి పెట్టిందనమాట. ఇట్లాంటి కేసులన్నీ కూడా ఆయన మీద రివర్స్ అవుతుండటంతో అంటే 18 ఏళ్ల కేసు ఆయన మీద అంటే 18 ఏళ్ల కేసు ఇప్పుడు వెంటాడే ఆయన మెడకు చుట్టుకుంది అన్నట్టు. సో ఇట్లాంటి కేసులన్నిటి మీద బీజేపీ శరణు వచ్చితే ఆంధ్రప్రదేశ్లో గెలుపోవడంల గురించి చంద్రబాబుకు రంది లేదబ్బా. గెలిస్తే సీఎం పదవి వేస్తాడు, లేదంటే మూలకు కూర్చుంటాడు. అంతేగాని జైలుకు పోకుండా ఉండడం ఎలా అన్న 30 రోజుల బుక్కు రాస్తున్నాడు. ఇప్పుడు అందులో భాగంగానే బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడు అనమాట. అందుకే ఈ కన్నింగ్ శాస్త్రాలన్నీ. అయితే ఈసారి ఈ పప్పులే ఉడకమని చెప్పి బీజేపీ పెద్దలు ప్రతి మినిట్ స్క్రూటినీ చేసుకొని ఈ స్టోరీ అదే అనమాట. స్క్రూటినీ చేసుకొని అంటే ఏపీ బీజేపీ బాధ్యురాలు ఎవరైతే ఉన్నారో పురంధరేశ్వరికి ఫోన్ చేసి మీ భావన నమ్మొచ్చా అని చెప్పి క్వశ్చన్ చేసి మరి పొత్తు మనం ఈయనతో వెళ్తే ఫాయిదా ఉంటుందా లేకపోతే సోలోగా పోదామా? ఆల్రెడీ ఇప్పటికే జిల్లాల వారీగా క్లస్టర్లను డివైడ్ చేసుకొని ఎక్కడికక్కడ ఆయా నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరన్నది ఒక లిస్టు కూడా తీసుకున్నారు. ఇంచుమించు 2,500 మందికి పైగా అప్లికేషన్స్ కూడా పెట్టుకున్నారు అనమాట. ఇది బీజేపీ ముఖ చిత్రం ఆంధ్రప్రదేశ్లో. సో పొత్తుకు సంబంధించి చంద్రబాబుతో వెళ్లాల్సిన అవసరం కానీ అగత్యం కానీ బీజేపీకి లేదు. సో ఇప్పుడు అవకాశం 2 ఎవరికి ఉన్నాయంటే చంద్రబాబు నాయుడుకు మాత్రమే. తాను బచాయించడం కోసం, తాను రక్షణగా ఉండడం కోసం, తాను బచాయించడం కోసం ఇప్పుడు బీజేపీ పెద్దల బూటు నాకేందుకైనా, బీజేపీ నాయకుల సంఖ్యలో సక్కెరేసి నాకేందుకైనా చంద్రబాబు సిద్ధపడ్డాడని అనడానికి ఇదంతా రీజన్ అనమాట. సో మీరు ఎన్ని సీట్లు అడిగితే అన్ని సీట్లు రైట్ సార్ అని చెప్పి కూడా ఇంకొక మాట అన్నట్టు తెలిసింది. దానికి సంబంధించి ఇంకొక స్టోరీలో మాట్లాడుకుందాం. సో బీజేపీ పెద్దలు పురంధరేశ్వరి మేడంతో ఫోన్లో ఆరాధిస్తున్న పలు క్వశ్చన్స్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.